ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమలకి కాలినడకన వెళ్లాలంటే టికెట్ అవసరమా? నడక మార్గాల యొక్క సమయాలు ఏంటి? అసలు నడిచి వెళ్లే భక్తులకి ఉన్న రూల్స్ ఏంటి? ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు, ఇలా వీటన్నింటి గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. మీ తిరుమల ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడే సమాచారం కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాల్సి కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమలకు నడిచి వెళ్లే 2 నడక మార్గాలకి సమయాలైతే ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని 2 నడక మార్గాలలో కూడా కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించరు. కాబట్టి పిల్లలతోటి నడక మార్గాలలో నడిచి వెళ్లాలి అనుకునే భక్తులు ఈ సమయాలను ముఖ్యంగా గమనించుకోగలరు. అండ్ అలిపిరి నడక మార్గంలో కానీ శ్రీవారి మెట్టు మార్గంలో కానీ నడిచి మీరు తిరుమలకి చేరుకోవడానికి ఎటువంటి టికెట్ అవసరం లేదండి. అంటే టికెట్ అనేది మ్యాండటరీ కాదు. మీ దగ్గర ఎలాంటి దర్శనం టికెట్ ఉన్నా, ఒకవేళ ఎటువంటి దర్శనం టికెట్ లేకపోయినా నడక మార్గాలలో నడిచి మీరు తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అయితే నడక మార్గాలలో నడిచి వెళ్లే భక్తులు తమ యొక్క లగేజ్ అనేది మోసుకొని వెళ్లాల్సిన పని లేదండి. నడక మార్గం భక్తుల యొక్క లగేజ్ అనేది కింద నుంచి తిరుమల కొండపైకి టీటీడీ వారే ఉచితంగా చేర్చడం జరుగుతుంది. అలిపిరి నడక మార్గంకి స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ లో అంటే ఎడమ చేతి వైపున లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్ద మీ మొబైల్ నెంబర్ చెప్పి మీ యొక్క లగేజ్ అనేది డిపాజిట్ చేశారు అంటే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకున్నాక అంటే తిరుమలకి ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్ లో కుడి చేతి వైపున లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ రిసిప్ట్ అనేది చూపించి మీ యొక్క లగేజ్ అనేది తీసుకోవాలి. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్ద మీ యొక్క లగేజ్ ని డిపాజిట్ చేసి రిసిప్ట్ ని తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి మీరు తిరుమలకి చేరుకున్నాక అంటే తిరుమలకి ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్ లో లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ యొక్క రిసిప్ట్ ని చూపించి మీ లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవాలి. అంటే నడక మార్గం భక్తుల యొక్క లగేజ్ అనేది కింద నుంచి తిరుమలకి తీసుకురావడం టీటీడీ వారి ఉచితంగా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే 2 నడక మార్గాలలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గాల మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఇవ్వరు. నడక మార్గాలలో నడిచి వెళ్లడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు కూడా నడక మార్గాల్లో నడిచి వెళ్లవచ్చు. అండ్ ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా నడక మార్గంలో నడిచి వెళ్లవచ్చు. తిరుపతిలో ఆఫ్లైన్ టోకన్స్ తీసుకున్న భక్తులైనా నడక మార్గంలో నడిచి వెళ్లవచ్చు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్న నడక మార్గాల్లో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు, ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్ తీసుకుంటారో ఆ భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అది కూడా టోకెన్ తీసుకున్న రోజే నడిచి వెళ్ళడానికి లేదండి. టోకెన్ తీసుకున్న రోజు మీరు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు అంటే మీ టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారు ఆ తేదీ ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇక ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు వాహనాల్ని అనుమతిస్తారు. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి. అయితే 2 వీలర్స్ లో
వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఈ రెండు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల నడక మార్గాలు, ఘాట్ రోడ్ మార్గాల యొక్క సమయాలు, వాటి పూర్తి రూల్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.